హాయ్ ఫ్రెండ్స్, మన తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈ విద్యార్థులకు అంటే ఎస్పెషల్లీ లా గ్రాడ్యుయేట్స్కి మనుస్మృతి, బుద్ధిజం, జైనిజం కూడా బోధించాలి అని చెప్పడం జరిగింది. సో ఈ మనుస్మృతి అనేది రాజ్యాంగ రచనా కమిటీ అధ్యక్షుడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఆయన 1925లోనే డిసెంబర్ 25వ తారీఖున మనకు ఈ మనుస్మృతిని తగలబెట్టాడు. సో ఎందుకంటే అది పూర్తిగా ఈ బ్రాహ్మణులకు అనుకూలంగా, సో ఈ శూద్రులకు పూర్తిగా వ్యతిరేకంగా అత్యంత దుర్మార్గంగా ఉంది కాబట్టి సో దాన్ని తగలెట్టారు. సో దాన్ని ఒక చీఫ్ జస్టిస్గా ఉన్న వ్యక్తి దాన్ని బోధించాలని చెప్పడంలో అర్థం ఏంటి? సో మనుస్మృతిలో ఏమంటున్నాడు? బ్రాహ్మణుడు ఏ పని చెప్పినా శూద్రుడు చెయ్యాలా, కూలి అడగకూడదు, వాళ్ళు ఏమైనా తినేసిన తర్వాత ఏమైనా పడేస్తే తినాలా, వాళ్ళు ఏమైనా వీళ్ళు శ్మశానాల్లోనే ఉండాలా, దాని తర్వాత జనజీవనంలో ఇలాంటి దుర్మార్గపు కట్టడి, దుర్మార్గపు మనకు నిబంధనలు పెట్టిన మనుస్మృతిలో ఏముందని బోధించాలి? అది కూడా ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆ రకంగా మాట్లాడితే సో మన న్యాయ వ్యవస్థలో ఇంకా కూడా ఈ మనుస్మృతి భావజాలంతోనే తీర్పులు వస్తున్నాయేమో అన్న భావన జనాలకు కలగాల్సిన అవసరం వస్తుంది. దయచేసి దాని మీద ఆయన మరి క్లారిఫై చేయాలనేది ప్రజా డిమాండ్. థ్యాంక్ యూ.